స్పెసిఫిక్స్లోకి వెళ్ళి మాట్లాడాలంటే చాలా ఉంటాయి, కానీ నేను అది మాట్లాడడం లేదు. స్థూలంగా కొద్ది విషయాలు మాత్రం చెప్తాను. ఒకటి ఏంటంటే, మనం అందరం కోరుకునేది అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చు, కానీ అందరూ కోరుకునేది ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా పనిచేయాలి, అందరి జీవితాలు సమాజం బాగుపడాలి. అయితే అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, సహజంగా ఉంటాయి. అయితే ఎవరం కూడా ఈ పద్ధతిలో మాత్రమే జరగాలి, ఫలానా పద్ధతిలో ఎంత మాత్రం జరగకూడదు, లేదా జరిగినా ప్రయోజనం ఉండదు అని అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అందరం చదువుకున్న వాళ్ళమే, చరిత్రలో సమాజంలో ఎట్లా జరుగుతూ వస్తున్నది అనేది మనకు అందరికీ తెలుసు. అది బహుముఖీనంగా ఉంటుంది. ఎప్పుడైనా మార్పు అనేది, ఆలోచనలు ఎట్లా అయితే బహుముఖీనంగా ఉంటాయో, మార్పు అనేది కూడా బహుముఖీనంగా ఉంటుంది. అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అన్న మాటనే తీసుకోండి. రౌండ్ టేబుల్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు, కానీ బ్రిటిష్ వాళ్ళు అయి ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు ఎవరు నాకు తెలియదు. కానీ రౌండ్ టేబుల్ అన్న మాటలలో ఉన్న అర్థమే ఏమిటంటే, అన్ని విధాలైన అభిప్రాయాలకు ప్రాతినిధ్యం ఉండడము, అందరూ కలిసి మాట్లాడము, చర్చించడము, ఒక సమన్వయం సాధించడం. ఆ విధంగా చూసినప్పుడు జయప్రకాష్ గారు చెప్పినట్టు ఫ్రేమ్వర్క్స్ కావాలి, చట్టాలు ఏర్పడాలి. జస్టిస్ లక్ష్మణరావు గారు చెప్పినట్టు చైతన్యము రావాలి, ఉన్న వాటిని సాధించుకోవడానికి ప్రజలను కదిలించడము జరగాలి. మాధవరావు గారు చెప్పినట్టు సరే ఉద్యమాలు అవసరం అవుతాయి. ఉద్యమాలు అవసరం అని మాధవరావు గారు అనగానే మన జయప్రకాష్ గారు రియాక్ట్ అవుతూ ఎప్పుడూ ఉద్యమాలు చేయలేం కదా అని అన్నారు. మాధవరావు గారి ఉద్దేశం అది కాదు. అది జరగాలి, జరిగే సందర్భాలున్నాయి, జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చరిత్ర కూడా అనేక ఉద్యమాల ద్వారానే ముందుకు కదిలింది. ఆఖరి స్వాతంత్రోద్యమం కూడా ఉద్యమాల ద్వారానే ముందుకు కదిలింది. నిజానికి అసలు ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఉద్యమాలే. ఇది ఒక రూపమైన ఉద్యమం. మాధవరావు గారు చెప్పింది ఇంకొక రూపంలో ఉద్యమం, లక్ష్మణరావు గారు చెప్పింది ఇంకొక రూపంలో ఉద్యమం. అన్నీ ఉద్యమాలే. ఉద్యమానికి అనే ఆ కాన్సెప్ట్కి అర్థం కేవలం వీధుల్లోకి ఎక్కడం అని కాదు, విషయాన్ని ముందుకు తీసుకుపోవడం. కనుక ఈ విధంగా జరిగినట్టయితే ఈ పేపర్లో ఆశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించడం ఎంత అవసరమో అంత సాధ్యం కూడా. అది అసాధ్యమైందేం కాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు వేరువేరు అభిప్రాయాల మధ్య ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఉద్యమ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కానీ అందులోనే సమన్వయం సాధించడానికి వీలైన కామనాలిటీస్ కూడా ఉంటాయి. అవి ఇక్కడ కావచ్చు, రూరల్ ఏరియాస్లో కావచ్చు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఏ ఉద్యమాల్లో అసలు పాల్గొనని వాళ్ళు కూడా కావచ్చు. కనుక అది ఎట్లా జరగాలి, ఎంతవరకు జరగాలి అన్నది ఆలోచించి ఆ విధంగా ప్రయత్నం చేసినట్టయితే కొన్ని కాకపోతే కొన్నైనా తప్పకుండా సాధ్యం అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇక అట్లా కాదు అనుకొని కేవలం ఒకళ్ళనొకళ్ళు వేలెత్తి చూపించదలుచుకుంటే, ఇది ఈ పేపర్ను రిఫార్మిస్ట్ ఏజెండా, ఇందులో ఏముంది, ఇందులో మౌలికాంశాలు ఏం లేవు, సమాజానికి సంబంధించినవి అని కొట్టేయచ్చు. కొట్టేయడం చాలా తేలిక ఈ పేపర్ను. కనుక కానీ అది కాదు, అది నెగటివ్ యాటిట్యూడ్ అవుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ కనుక తీసుకున్నట్టయితే నిజంగా రౌండ్ టేబుల్ సమావేశమే కాదు, రౌండ్ టేబుల్ యాక్టివిటీ లాంటిది ఉన్నట్టయితే, సమన్వయం ఉన్నట్టయితే ఏవైనా సాధ్యం, అది ఏమైనా చేయగలమా అన్నది ఆలోచించడం అవసరమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అశోక్ గారు. కేటీ రామారావు గారు, తర్వాత పిఎస్ రామ్మోహన్ రావు గారు. పెద్దలు జేపీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, చాలామంది పెద్దలు వారి వారి అభిప్రాయాలను చాలా నిక్కచ్చిగా స్పష్టంగా చెప్పారు. ఒకటి మాత్రం విస్పష్టంగా కనబడతా ఉంది అందరి మాటల్లో కూడా. ఆంగ్లంలో పదం ఉంది, దానికి తెలుగు అనువాదం ఏంటో నాకు డైరెక్ట్గా తెలియదు, కానీ ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్ అని తెలుగుకు డైరెక్ట్గా తెనికించడం, దాన్ని నాకు తెలియదు. మరి జేపీ గారు ఏమైనా చెప్పగలుగుతారేమో. కానీ వాళ్ళ
ఏ మనిషిని కాస్తో కూస్తో చదువుకున్నా చదువుకోకపోయినా సామాజికంగా అవగాహన ఉన్న ఏ మనిషిని ఈ దేశంలో కదిపినా సమాజం పట్ల సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క మార్పు పట్ల కూడా ఎంతో ఆవేదన, ఎంతో నైరాశ్యం గూడు కట్టుకున్న పరిస్థితి. దానిలోంచి భాగంగానే వచ్చిన పదం ఒకటి ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్. సరే, సూరి గారు ఇందాక ప్రొఫెసర్ సూరి గారు చాలా చక్కగా చెప్పారు. అందరూ చక్కగా మాట్లాడే వాళ్ళే, చక్కటి మాటలు చెప్పేవాళ్ళే, అందరూ మంచి వాళ్ళే. కానీ చివరాఖరికి చూస్తే మాత్రం మరి అందరూ శ్రీ వైష్ణవులే కానీ రొయ్యల గుట్ట మాయమైంది అన్నట్టు రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా అన్ని చక్కటి మాటలు చెప్తారు ఇలాంటి సమావేశాల్లో. కానీ మళ్ళీ చివరాఖరికి వచ్చేసరికి అమలు చేయాల్సిన సందర్భం వచ్చేసరికి మాత్రం ఎక్కడ ఏది మార్పు రాదనే ఒక నైరాశ్యంతో వారు మాట్లాడారు. నేను 4 చక్కటి మాటలు చెప్తామని వచ్చాను, ముందుగానే మీకు చెప్తా ఉన్నాను. కానీ నిజంగా నేను రాగానే జేపీ గారికి చెప్పింది కూడా అదే. సార్, నేను మాట్లాడడం కంటే కూడా వినడానికే వచ్చాను. చాలా మంది పెద్దలు వచ్చారు కాబట్టి వారి మాటలు వినడానికి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు జూపుడు ప్రభాకర్ గారు చెప్పారు, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎక్స్పీరియన్స్ అని. ఎక్స్పీరియన్స్ ఉన్న మహానుభావులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. కాబట్టి ఉన్న వాళ్ళలో నేనే చాలా తక్కువ వేసుకున్నట్టు అనుకుంటా ఉన్నా, ఒక కార్తిక్ తప్ప కావచ్చు. అయితే అల్టిమేట్గా ఇష్యూ ఏమిటి అంటే, ఆ మధ్యన ఏదో సినిమాలో చూశాను నేను, కవి గారు మీలాగే నైరాశ్యంలో కొంత బాధలో కొంత ఆవేదన భరితంగా ఒక మాట అన్నారు, సురాజ్యం అవ్వలేని స్వరాజ్యం ఎందుకని అని. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనుకుంటా. స్వతంత్రం వచ్చింది 65 ఏళ్ళు 66 ఏళ్ళు ఒక క్లాక్ టిక్ అవుతా ఉన్నట్టుగా గడిచిపోతా ఉంది, కాలం గడిచిపోతా ఉంది. కానీ సురాజ్యం అనేది మాత్రం రావడం లేదు, ఇంకా కూడా న్యాయం జరగడం లేదనే ఒక భావన బలంగా ఒక పాట రూపంలో వ్యక్తీకరించిన గొప్ప పాట. ఈరోజు నిజంగా కూడా మనందరి ముందున్న ప్రశ్న అదే. అందరం కోరుకునేది ఒక యూటోపియన్ నినాదం. ఏమిటి? ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజల ఆకాంక్షలు, ప్రజల సమస్యలు, దైనందిన జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి అంశమే ప్రధాన ఇతివృత్తంగా ప్రభుత్వాలు నడవాలనే ఆలోచనే సుపరిపాలన, సురాజ్యం. ప్రజలే కేంద్ర బిందువుగా నడవడమే ప్రజాస్వామ్యం అయితే అల్టిమేట్గా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా పాలకులు పనిచేసే రోజు రావాలనేది మనందరి తపన కూడా. అయితే ఆ తపన నెరవేరాలంటే, ఈ సురాజ్యం అనేది సాకారం కావాలంటే ఏం చేయాలనేది మన ముందున్న ప్రశ్న. గ్యాంబిట్ చాలా పెద్దది, ఆ పరిధి చాలా పెద్దది. కానీ ఈరోజు కేవలం 4 అంశాల వరకే మరి మనం మాట్లాడుకుందామనే ఒక విషయాన్ని జేపీ గారు చెప్పారు. కాబట్టి థామస్ పెయిన్ అనే ఒక మహానుభావుడు అన్నారు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ పేట్రియట్ టు ప్రొటెక్ట్ హిస్ కంట్రీ ఫ్రమ్ ఇట్స్ గవర్నమెంట్. దేశంలో ఉండే ప్రతి దేశభక్తుడు కూడా ఖచ్చితంగా తన మొదటి బాధ్యత ప్రభుత్వం నుండి తన దేశాన్ని కాపాడుకోవడం అనేది. అంటే ఇవాళ అలాంటి పరిస్థితులు నిజంగా కూడా మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో కూడా ప్రపంచంలో ఉన్నాయి. ఇదేదో అతిశయోక్తి కూడా కాదు. ఇప్పుడున్న పరిస్థితి గమనించిన వారు ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాదాపుగా రాజకీయ వ్యవస్థ పట్ల ఇక్కడ ఎవరితో ఏ సందర్భంలో మాట్లాడినా, నలుగురు కూర్చున్నారంటే చాలా తేలిగ్గా రాజకీయాలను తీసిపాడేయడం, రాజకీయ నాయకుల్ని, రాజకీయ వ్యవస్థని దునుమాడడం చాలా తేలికైన పని. అది ఎవరైనా చేయొచ్చు. కూర్చుని నైరాశ్యంలో, ఆవేదనలో, వీడు దొంగ, వాడు వెధవ, వీళ్ళ మన నాయకులు, ఇవా మన పార్టీలు, ఇదా మనం చేయాల్సింది అని దునుమాడడం చాలా తేలిక. ఎందుకంటే సమాజంలో నాకు ఇంకా రాజకీయాలకు అతీతంగా కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు బయట, రాజకీయాల్లో లేనివారు. కాబట్టి వాళ్ళు చాలా నిష్కర్షగా మొహం మీదే చెప్తూ ఉంటారు. తప్పు చేసినప్పుడైనా, ఒప్పు చేసినప్పుడైనా చాలా నిష్కర్షగా చెప్తారు, ఏం భయపడరు. మీరు అన్నారు ఇందాక, అమూర్తంగా చెప్పొచ్చు కానీ మొహం మీద చెప్పాలంటే కొంత మొహమాటం అని. అలాంటి మొహమాటాలు లేని వాళ్ళు చాలా మందికి, మాకు ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కూడా మిత్రులు, రాజకీయేతరులు చాలా మంది ఉన్నారు, చాలా నిష్కర్షగా మాకు చెప్తూ ఉంటారు, ప్రతిరోజు చెప్తూ ఉంటారు దాదాపుగా, ఇది తప్పు, ఇది ఒప్పు అని. కానీ ఏం చెప్పినా, ఎన్ని చేసినా ఈ దేశంలో ఒక్కటి మాత్రం వాస్తవం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సేయింగ్ ఉందండి ఇంగ్లీష్లో, ఇన్ అ పార్లమెంటరీ డెమోక్రసీ వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఈజ్ అని. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దైనందిన జీవితంలో ప్రతి అంకాన్ని, ప్రతి అంశాన్ని రాజకీయం ప్రభావితం చేస్తున్నప్పుడు, మీరు తెల్లారు లేస్తే వాడే పేస్ట్, బ్రష్ నుంచి మొదలు పెడితే ఉప్పు, పప్పు, ప్రతి ధరను కూడా రాజకీయమే ప్రభావితం చేస్తున్నప్పుడు, అందులో అవినీతి కూడా ఒక అనివార్యంగా ఒక అవిభాజ్యమైన భాగమైనప్పుడు, రాజకీయాల్ని దునుమాడడం, రాజకీయ నాయకుల్ని విమర్శించడం, తద్వారా ఏదో వస్తుందనుకోవడం, దానివల్ల మాత్రమే మన బాధ్యత ఏదో మనం నెరవేర్చాం, ఇంకా మాకేమీ లేదు ఇంకా అనుకోవడం మాత్రం అది సమంజసం కాదు, అసమంజసం. ఖచ్చితంగా అందుకే ప్రతి ఒక్కరం కూడా ముందుగా ఇన్ని మాటలు చెప్తా ఉంటాం, ఇన్ని ముఖ్యంగా తమాషా ఏంటంటే జేపీ గారు లాంటి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా. కానీ ఈ రియలైజేషన్ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలకు ప్రత్యామ్నాయం లేదు అనే ఒక అంశాన్ని కనుక మనం గమనించినట్టయితే,
పెద్దలు జేపీ గారు కూడా చాలా సంవత్సరాలు లోక్ సత్తాని ఒక ఉద్యమ సంస్థగా నడిపారు. కానీ చివరికి రాజకీయాల్లోకి వచ్చి హీ వాంటెడ్ టు ఫైట్ ఇట్ ఫ్రమ్ ద ఇన్సైడ్. నిన్న మొన్న మీరు చూస్తే అన్నా హజారే టీం కూడా అదే నిర్ణయం తీసుకుంది. బయట నుంచి ఎంత పోరాడినా ఈ తోలుమందం రాజకీయ నాయకులతో ఇంకా తేలేలాగలేదు, మనమే వెళ్దాం, జనలోక్పాల్ కోసం మనమే ప్రయత్నం చేద్దామని ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు మేము కూడా రాజకీయాల్లోకి వస్తున్నామని ప్రకటించారు. సరే, అది మంచిదా చెడ్డదా, దానివల్ల మారల్ రైట్ ఉంటుందా పోతుందా, మారల్ స్ట్రెంత్ ఉంటుందా పోతుందా, అందరూ ర్యాలీ అవుతారా లేదా, ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్లో ర్యాలీ అయినంత విస్తృతంగా మరి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్లోకి వచ్చాక ర్యాలీ అవుతారా లేదంటే అది వేరే విషయం, వేరే చర్చ. కానీ ప్రత్యామ్నాయం లేదు అనే విషయాన్ని మాత్రం గుర్తించక తప్పదు. ఈ సందర్భంగా నేను మా పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు పదే పదే ఒక మాట చెప్తా ఉండేవారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన. తెలంగాణ ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉన్నాయని పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు మాకు. ఒకటి సెన్సిటైజేషన్, చైతన్యవంతులు చేయడం, భావజాల వ్యాప్తి విస్తృతంగా చేయడం. రెండవది యాజిటేషన్, ఆందోళనాపథం. మూడవది డెమోక్రటైజేషన్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఒక తీర్పు తీసుకుని చట్టాలు మార్చుకోవడం కానీ లేదా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కానీ. ఈ 3 అంకాలు, ఈ 3 పార్శ్వాలు ప్రజాస్వామ్యంలో ఏ ఉద్యమానికైనా అతికినట్టుగా సరిపోతాయనేది నా భావన. సురాజ్య ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకో ఉద్యమం కావచ్చు. సెన్సిటైజేషన్ అనేది నిరంతరం ఈ రౌండ్ టేబుల్ కావచ్చు, లేదా హాల్ మీటింగ్లు కావచ్చు, లేదా టీవీలు ప్రసార మాధ్యమాలు వేదికలుగా కావచ్చు, నిరంతరం జరగాల్సిన పని. ఈ ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్ ఏదైతే మనం ప్రదర్శిస్తూ ఉన్నామో, ఏ నైరాశ్యం అయితే మనం ప్రదర్శిస్తూ ఉన్నామో, సమాజం పట్ల ఏ బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నామో, ఇది నిరంతరం జరగాల్సిన కార్యక్రమం. ఒక చోట కాదు, ప్రతి చిన్న పట్టణం, చిన్న విలేజ్ నుంచి మొదలు పెడితే ప్రతి చోట కూడా జరగాల్సిన సందర్భం. ఈ భావజాల వ్యాప్తి కూడా విస్తృతం చేయాల్సిన అవసరం. రెండవది ఆందోళన పదం. యాజిటేషన్స్ రోజు చేయలేం. అశోక్ గారు ఏకీభవించినా ఏకీభవించకపోయినా వాస్తవం అది. ప్రతిరోజు ఉద్యమాల బాటలో నడవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ప్రతి సందర్భంలో ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి చేయడం కుదరదు. కానీ సందర్భానుసారంగా సందర్భ ఔచిత్యాన్ని బట్టి తప్పకుండా ఆందోళన చేయకపోతే కూడా తప్పవుతుంది. ఇక మూడవది బోధించు, సమీకరించు, పోరాడు. ఒక ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుందంట. కాబట్టి అంటే మీకు జస్ట్ సబ్స్టిట్యూట్. ఖచ్చితంగా ఈ 3 పార్శ్వాలను కూడా సురాజ్య మూమెంట్ కూడా ఆపాదించాలని, వాటిని తప్పకుండా ఒక ఆలంబనగా తీసుకుని ముందుకెళ్తే తప్పకుండా ఫలితం ఉంటుందనే ఒక విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ, ఇందాక పెద్దలు స్థానిక సంస్థల గురించి మాట్లాడారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం గురించి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న రాష్ట్రంలో, మనం ఉన్న పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజలంటే భయపడే పరిస్థితి ఉందండి. ప్రజల వద్దకు వెళ్ళి తీర్పు కోరదాం, స్థానిక సంస్థలు ఎన్నికలు పెడదామంటే కూడా ప్రభుత్వం భయపడే పరిస్థితి. ఎక్కడ ప్రజలు తిరస్కరిస్తారో, ఎక్కడ ఆ తిరస్కారం అనేది ఢిల్లీలో ఉన్న పెద్దల మీద మాకు ఇబ్బంది పెట్టే రకంగా అక్కడ ప్రభావం చూపుతుందేమో, ఎక్కడ కుర్చీలు కింద మీద అయిపోతాయేమో అనే భయం ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజలాకాంక్షకు అనుగుణంగా నడవాలనే మౌలిక సూత్రాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల వద్దకు వెళ్ళాలంటేనే భయపడే ప్రభుత్వాలు ఇవాళ మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల ఇప్పుడు జేపీ గారు ఏదైతే ఒక ప్రస్తావన తీసుకొచ్చారో 243G కానీ 243W కానీ, అందులో మే అనే పదాన్ని షెల్ అనే పదంతో మనం ఖచ్చితంగా రీప్లేస్ చేయాలనే ఒక వాదన 100% వారితో ఏకీభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను చెప్పడం కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న మంత్రులు చెప్తా ఉన్నారు. నిన్నటికి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డి గారు చెప్పారు, మొత్తం 13వ ఫైనాన్స్ నిధులు ఆగిపోయినాయండి ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు పెట్టలేదని నేను చెప్పారు. జానారెడ్డి గారు అయితే దాదాపు ఇప్పటికో 3 నెలల నుంచి చెప్తానే ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు PMJSYలో రావాల్సిన నిధులన్నీ ఆగిపోయినాయండి, రోడ్లన్నీ కూడా ఆగిపోయినాయి, మనం స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేమని. ఎవరు ఆపుతున్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేకుండా అంటే రకరకాల కారణాలు చెప్తారు. కోర్టులు ఆపుతున్నాయని, లేదా ఓటర్ల పునర్విభజన జరగలేదని, బీసీలకు పునర్విభజన జరగలేదని, రకరకాల కారణాలు కుంటిసాకులు ఎన్నో చెప్పొచ్చు. కానీ వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తిలాపాపం తలా పిడికెడన్నట్టుగా బ్రహ్మాండంగా ఎవరికి తోచిన పాత్రను వారు పోషిస్తూ అద్భుతంగా ఇవాళ స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసేదానికి మాత్రం చాలా గొప్ప కృషి చేస్తూ ఉన్నాయని మాత్రం నిర్వివాదం. అందుకే పెద్దలు జేపీ గారు చెప్పినట్టుగా 243G కానీ 243W కానీ ఈ రెండింటి విషయంలో కూడా ఖచ్చితంగా అందులో మ్యాండేటరీగా అధికార వికేంద్రీకరణ జరగాలనే ఒక దృక్పథాన్ని కనుక మనం రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్గానే చేసుకోకపోతే మాత్రం మనం ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటికున్న రాజకీయ అవసరాలు, వాటికున్న పరిమితుల ఆధారంగా మనం ముందుకెళ్లాల్సి వస్తుంది తప్ప లేకపోతే ఇంకో మార్గం మాత్రం లేదనేది నా నిశ్చిత అభిప్రాయం. అది మాత్రం కాకుండా సార్ ఒక 5 నిమిషాలు కంప్లీట్. అది మాత్రం కాకుండా జేపీ గారు ఒక 4 అంశాలు చెప్పారు. సిటిజన్స్ రైట్ టు పబ్లిక్ సర్వీసెస్ అని.
ఈ 4 అంశాల గురించి కూడా మాట్లాడమన్నారు. సిటిజన్స్ రైట్ టు పబ్లిక్ సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని మౌలికమైన విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ రెండు వైపులా కూడా ఆలోచన విధానంలో కొన్ని మార్పులు, మౌలికమైన మార్పులు, గుణాత్మకమైన మార్పులు, మౌలికమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒకటి ముఖ్యంగా అధికారంలో ఉన్న వారిని మనం పేపర్ చూస్తే, ఈరోజు పేపర్లో కూడా చూశాను నేను, రూలింగ్ పార్టీ. ఇంకా మనం చెప్పేది మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని చెప్తా ఉంటాం, కానీ వాడే పదజాలం రూలింగ్ పార్టీ. ఎవరిని రూల్ చేస్తూ ఉన్నారు? రూలింగ్ పార్టీ అనే టర్మినాలజీయే ఒక ఆధిపత్య అహంకార టర్మినాలజీగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఒకవేళ నిజంగానే ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే స్ఫూర్తిగా పనిచేస్తున్నామని ప్రభుత్వాలు అనుకుంటే ఈ రూలింగ్ పార్టీ అనే టర్మినాలజీ వెంటనే మార్చి సర్వింగ్ పార్టీ కింద పెట్టాలి. మేము మీకు సేవ చేయడానికి ఉన్నాము, సేవకుడిగా మేము ఉంటామనే ఆలోచన విధానం ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా ఈ నామెన్క్లేచర్లో మార్పు రావాల్సిన బాధ్యత, ఈ మౌలికమైన మార్పు. ఎందుకంటే చాలా విషయాల్లో మనం గతంలో కూడా సమాజంలో చిన్న చిన్న పదాలే కావచ్చు, కానీ వీటి వల్ల చాలా తేడా ఉంటుంది, చాలా తప్పకుండా దాని ప్రభావం కూడా ఉంటుంది. ప్రజల దృక్పథంలో కూడా కొన్ని మార్పులు అవసరం. ముఖ్యంగా భారతదేశంలో ఇఫ్ నాట్ గ్రేట్ గవర్నెన్స్, పీపుల్ ఆల్వేస్ వాంట్ గ్రేట్ గవర్నెన్స్. గొప్ప ప్రభుత్వాలు ఉండాలి, గొప్పగా పరిపాలించాలని కోరుకుంటాం మనం. కానీ మన దేశంలో మన ప్రజల్లో ఒక చిన్న ఇబ్బందికరమైన ఒక ధోరణి, ఒక చిన్న అవలక్షణం. ఇఫ్ నాట్ గ్రేట్ గవర్నెన్స్ అట్లీస్ట్ గుడ్ గవర్నెన్స్, ఇఫ్ నాట్ గుడ్ గవర్నెన్స్ అట్లీస్ట్ గుడ్ ఎనఫ్ గవర్నెన్స్ అని సెటిల్ అయిపోయాడు మనం. అంటే ఏదో ఒకటి ఇక సర్దుకుపోవడం, రాజీ పడే ధోరణి. ఈ ధోరణి మాత్రం ఖచ్చితంగా మారకపోతే, అంటే ఏదో ఒక దానికి నేను రాజీ పడిపోతాను అని నువ్వు ఒక రాజీ ధోరణిని ప్రదర్శిస్తే తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఏలికలు ఎవరైనా, ఏ పార్టీ అయినా, రేపు మా పార్టీ కూడా రావచ్చు, మేమైనా అదే రకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఏదో రకంగా సర్దుకుపోతాం. ఏదైతేనే మీరు రూల్స్ ఎన్నన్నా ఉండొచ్చు. ఇప్పుడు వెట్టి చాకరీకి సంబంధించి కొన్ని మౌలికమైన రూల్స్ ఉన్నాయి. మినిమం వేజెస్ యాక్ట్ అని ఒక ప్రమాణమైన యాక్ట్ ఉంది. కానీ ప్రభుత్వమే చాలా చోట్ల, నేను సాక్షి దానికి, నేను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సిరిసిల్ల, మొత్తం కార్మిక క్షేత్రం. కార్మిక క్షేత్రంలో కార్మికులకు మినిమం వేజెస్ ఎంత ఉండాలనే దానిలో ప్రభుత్వ చట్టాలు, కఠినమైన చట్టాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ అధికారులే వచ్చి, నేను చూశాను కల్లారా, స్వయంగా నేనే దానికి సాక్షి. ప్రభుత్వ అధికారులే వచ్చి, సరే మీరు మినిమం వేజెస్ యాక్ట్ ఎట్లాగో మీరు ఇంప్లిమెంట్ చేయలేరు, పోనీ ఇంతకన్నా చేద్దామని చెప్పి రాజీ ధోరణిని ప్రభుత్వ అధికారులే ప్రదర్శించి రాజీ కుదిర్చి కూలీ ఒప్పందాలు కుదిర్చిన సందర్భాలు, వేతన ఒప్పందాలు కుదిర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. అంటే ప్రభుత్వమే తానిచ్చిన జీవోలను తాను అమలు చేయకుండా ఈ రాజీ ధోరణిని ప్రదర్శించినప్పుడు, దానికి మనం కూడా ఒక పార్టీగా మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయినప్పుడు, ప్రశ్నించే తత్వం అనేది ప్రజల నుంచి కొరవడ్డప్పుడు, రాజీ ధోరణి ప్రదర్శితం అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు మారే పరిస్థితి కానీ, ప్రభుత్వ పాలకుల్లో మార్పు వచ్చే పరిస్థితి కానీ ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత తేలిగ్గా రాదు. ముఖ్యంగా ఇంకొక మాట కూడా, నేను అమెరికాలో దాదాపు ఒక 7 సంవత్సరాలు అక్కడ చదువుకున్నానండి, తర్వాత పని కూడా చేశాను. నేను చాలాసార్లు కల్లారా చూసిన ఒక అనుభవం, అమెరికాలో ఎక్కడికక్కడ బోర్డులు కనబడతాయి. కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు అక్కడ పక్కన ఒక బోర్డు పెట్టుంటారు, యువర్ ట్యాక్స్ డాలర్స్ ఎట్ వర్క్ అని. అంటే దానివల్ల జరిగేది ఏమిటి అంటే 2 జరుగుతాయండి. ఒకటి భాగస్వామ్యం. అన్నిటికన్నా కీలకం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం, అట్లీస్ట్ భాగస్వాములుగా ఫీల్ అవ్వడం. ఈరోజు మన దేశంలో ఆ పరిస్థితి లేదు. ఎవరో 1,00,000 కోట్లు దోచుకున్నారు, ఎవరో 1,000 కోట్లు దోచుకున్నారు, జైల్లో ఉన్నారు అంటే నాదేం పోయిందిలే, నాది కాదు కదా పోయిందని ఒక భావన బలంగా ఉంది ప్రజల్లో. కానీ పోయిందేదో నాది, నా ట్యాక్స్ డాలర్సే పోయినాయి అనే ఒక బాధ్యతను, ఒక భాగస్వామ్యాన్ని కనుక మనం కల్పించినట్టయితే డెఫినెట్గా ప్రజల్లో ఒక జవాబుదారితనం అనేది, నా డబ్బులు పోతున్నాయి అనుకున్నప్పుడు వేరేలాగా ఉంటుంది ప్రవర్తన, ఎవరివో పోతున్నాయి అనుకున్నప్పుడు ఆ నిర్లిప్త ధోరణి అనేది ఉండదు. అందుకే ఖచ్చితంగా ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ సొమ్ము పట్ల ఒక జవాబుదారితనం పెంచే విధంగా, ప్రజల సొమ్ము పట్ల అదే రకంగా ప్రభుత్వం నుంచి కూడా, ప్రభుత్వాలు మీరు చూసినట్టయితే ఈరోజు పేపర్లో చూసాం, హెచ్ఎండిఏకు 125 కోట్ల రూపాయల డబ్బు సమకూరింది. ఇందాక వారు అన్నారు జేపీ గారు, ఆ సంస్థ ఎందుకు వచ్చిందో ఏం చేసిందో అని. నాకు తెలిసినంతవరకు ఒకే కారణం కోసం పెట్టారండి. డబ్బులు, ప్రభుత్వ భూములు అమ్మేసి డబ్బులు సంపాదించి బ్రహ్మాండంగా డబ్బులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వంలో ఉండే కొన్ని సంక్షేమ కార్యక్రమాలకో, జలయజ్ఞం లాంటి కార్యక్రమాలకో ఇవ్వడానికి తప్ప హెచ్ఎండి ఎంతవరకు చేసింది ఏమీ లేదు హైదరాబాద్ అభివృద్ధికి. అయితే ప్రభుత్వాల్లో ఉండే, ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలే, ధర్మకర్తలుగా ప్రజల సొమ్ముకు వ్యవహరించాల్సిన సంస్థలే ఇవాళ దళారీ పాత్ర పోషిస్తున్నాయంటే, అవన్నింటినీ కూడా మనం మౌనంగా భరిస్తూ ఉన్నామంటే తప్పకుండా కొన్ని మౌలికమైన మార్పులు ఈ సిటిజన్స్ చార్టర్లో కానీ, లోకల్ గవర్నమెంట్స్లో కానీ ప్రజల పార్టిసిపేషన్ అనేది పెరిగితే తప్పకుండా ఆ మార్పు కూడా సాకారం అవుతుంది. ఇక యాంటీ కరప్షన్ గురించి, అకౌంటబిలిటీ మెకానిజమ్స్ గురించి కూడా ఒక ప్రస్తావన. ఈ రాష్ట్రంలో ఈ రోజున్న పరిస్థితిలో కరప్షన్ అనే దాన్ని నిర్వచించడం ఒక చాలా కష్టతరమైన పనిగా మారిపోయింది.
ఎక్కడ డ్రా చేస్తాం లైను? ఒక వ్యక్తి రాంగ్ రూట్లో ఓ 2 వీలర్ మీద వెళ్తున్నాడు అనుకోండి, హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, ఏమైనా నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, మరి తప్పు కదా, చలాన్ కట్టు, 150 రూపాయలు ఫైన్ అంటే సర్దుబాటు ధోరణి ఏమిటి? 50 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చేస్తే సరిపోతుంది, అనవసరంగా నేను 150 రూపాయలు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఈయన అనుకోవడం, 50 రూపాయలు ఏదో నాకు వచ్చినాయి కదా అని ఆయన అనుకోవడం, అది కరప్షనే డెఫినెట్గా రెండు వైపులా. అది మాత్రమే కరప్షన్ కాదు. కాకపోతే కరప్షన్ అనేది ఇవాళ అక్కడి నుండి మొదలవుతా, గ్రాస్ రూట్ నుండి మొదలవుతే అధికారంలో ఉన్న పెద్దల వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెట్టుబడిదారులతో కుమ్మక్కవడం, జాతి సంపదను కొల్లగొట్టడం, వేల కోట్లు లక్షల కోట్లు కూడా కొల్లగొట్టడం, ఒక అనిర్వచనీయమైన బంధం అనేది ఏర్పడిపోయింది. వాళ్ళ ప్రజలు క్షేత్రస్థాయిలో నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తే ఈ మధ్యన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చాలా విస్తృతమైన చర్చ జరిగింది. అవినీతి అనేది ఒక అంకమే కాదా, అవినీతి అనేది ఒక అంశమే కాదా? ప్రజలందరూ రాజకీయ నాయకులు కూడా, ప్రజలందరూ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ కూడా దొంగలే, అందరూ కూడా అవినీతి పరులే అనుకుంటున్నప్పుడు ఎవరైతే మాకేంటి అని ఒక నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నప్పుడు తేడా ఏముంది? ఇంకా అసలు అవినీతి అనేది ఒక అంశమే కాదా ఎన్నికల్లో అనే ఒక బాధను చాలా మంది పెద్దలు ఈ మధ్యన చదువుకున్న వాళ్ళు మేధావులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తాత్కాలికంగా కొన్ని సూత్రాలు ఫార్ములాలు కనిపెట్టవచ్చు గాక, అవినీతి ప్లస్ సంక్షేమం ఈక్వల్స్ అధికారం అనే అద్భుతమైన సూత్రాలు, నేను 1,00,000 కోట్లు కొట్టేస్తాను, నీ జేబులో 200 రూపాయలు పెన్షన్ పెడతాను, తద్వారా నా ఓటు నాకు వస్తుంది, తాత్కాలిక ప్రయోజనం నీకు ఇచ్చి బ్రహ్మాండంగా నేను మాత్రం నా దీర్ఘకాలిక ప్రయోజనం నెరవేర్చుకుంటాననే కొన్ని తాత్కాలిక ఫార్ములాలు తాత్కాలికంగా పనిచేయచ్చు కాక, కానీ దీర్ఘకాలంగా మాత్రం ప్రజలు మేలుకున్న నాడు, ప్రజలు ఈ నిజాలు గ్రహించిన నాడు తప్పకుండా విప్లవాలు వస్తాయి, తప్పకుండా ప్రజల వైపు నుంచి తిరుగుబాటు కూడా వస్తుందనేది స్పష్టంగా చెప్తా ఉన్నా. నా బలమైన విశ్వాసం కూడా అది. ఇక లోక్పాల్కి సంబంధించి, లోకాయుక్తకు సంబంధించి, ఇలాంటి బలీయమైన వ్యవస్థలకు సంబంధించి ఏ వ్యక్తి, ఏ శక్తి, ఏ వ్యవస్థ కూడా మినహాయింపు లేకుండా ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త బలంగా ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా అందులో దాని పరిధిలోకి వచ్చినప్పుడే, లోక్పాల్ కూడా బలంగా ఉన్నప్పుడే ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా, అంటే ఆషామాషి వ్యవహారాలకు ప్రధానమంత్రి గారి మీద ఒక కంప్లైంట్ పారేసి ఆయన ప్రతి నిమిషం ప్రతిరోజు వేధించమని కాదు, కానీ లోక్పాల్లో కూడా కొన్ని పటిష్టమైన రక్షణలు పెడుతూ, అంటే ప్రధాని లాంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి రక్షణలు కొన్ని కల్పిస్తూనే మిగతా విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మరి ఎవరు కూడా ఈ వ్యవస్థలో మినహాయింపు కాదు, ఎవరు కూడా అతిథులు కారు అనే ఒక వాస్తవాన్ని మరి ఖచ్చితంగా ప్రజలు గ్రహించే విధంగా మనం కొన్ని మార్పులు చేర్పులు చేపట్టాల్సిన అవసరం, ముఖ్యంగా లోకాయుక్త, లోక్పాల్ లాంటి వ్యవస్థని పటిష్టంగా నిర్మాణం చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద రాజకీయాలకు అతీతంగా, పక్షపాతాలకు అతీతంగా కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, దాంతో పాటుగా ఈ లోకల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక 2 ముఖ్యమైన అంశాలు సూర్య గారు ఒక చక్కటి మాట చెప్పారు. అధికార వికేంద్రీకరణ అవసరమే, కానీ కొన్ని సందర్భాల్లో కేంద్రీకరణ కూడా అవసరం. ఎక్కడ కేంద్రీకరించాలి, ఎక్కడ వికేంద్రీకరించాలి? ఎందుకంటే గ్రామ స్థాయిలో సర్పంచ్లు కావచ్చు, గ్రామ సభలు కావచ్చు, దే ఆర్ ఆల్సో మైక్రోకాజం, దే ఆర్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అన్నారు. అది కరెక్ట్. అది ఎందుకంటే ఇవాళ గ్రామ స్థాయిలో అవినీతి ఉంది, రాష్ట్ర స్థాయిలో ఉంది, జాతీయ స్థాయిలో ఉంది. కాబట్టి ఎక్కడ నిర్వచిస్తాం, ఎక్కడ ఆపుతాం, ఏ రకమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టంలో పెడతాం అనేది ముఖ్యం తప్ప, ఉన్నాయి చట్టాలు చాలా ఉన్నాయి, కానీ వాటిని పటిష్టంగా అమలు చేసే యంత్రాంగం అనేది మనకు లేకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా లోకల్ గవర్నమెంట్స్లో, పీపుల్ ఎంపవర్మెంట్లో ప్రజలకు అతి కీలకమైంది అధికార వికేంద్రీకరణ అని చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ, జేపీ గారు అప్పుడు సర్వీస్లో ఉన్నారు, ఎన్టీఆర్ గారితో కలిసి పనిచేశారు. తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు మీరు వార్తనే ఉన్నారనుకుంటాను. ఆనాడు చాలామంది మొదలు హేళన చేశారు, గేలి చేశారు. ఇదేమిటి, ఇదేదో చిత్రమైన రామచంద్రారెడ్డి గారు కూడా విషయంలో పూర్తి అనుభవం ఉంటుంది. చాలామంది గేలి చేశారు, ముందు గేలి చేశారు, తర్వాత తిరస్కరించారు, ఆ తర్వాత స్వీకరించారు, ఆమోదించారు. తర్వాత ఎంత దూరం పోయిందంటే మండల వ్యవస్థ వల్ల ఎన్ని లాభాలు వచ్చినాయంటే, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కరీంనగర్లో ఒక మండలం ఎలిగేడ్ అని ఈ మధ్య కాలంలో కొత్తగా ఏర్పడింది, ఒక 6-7 సంవత్సరాల కిందట. ఆ ఎలిగేడు అనే ఒక మండల ఏర్పాటు కోసం ఆ మండల ప్రజలందరూ కూడా దాదాపు 8 గ్రామాల ప్రజలు దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. మాకు మండల కేంద్రం కావాలి, మాకంటూ ఒక యూనిట్ కావాలి. అంటే ఒక్కసారి మండల వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రయోజనాలు వాళ్ళకు సాక్షాత్కరించినప్పుడు, వాళ్ళ కళ్ళెదురు కనబడ్డప్పుడు ప్రజలు ఏ రకంగా ఉద్యమాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 3 సంవత్సరాలు పోరాటం చేసి ఎన్నికలు బహిష్కరించి చివరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా ఎలిగేడ్ అనే మండలాన్ని ఆనాడు వారు సాధించుకోవడం జరిగింది. అంటే ఒక మార్పు, అధికార వికేంద్రీకరణ అనేది ప్రజలకు నచ్చినప్పుడు, ప్రజలు మెచ్చినప్పుడు, దానివల్ల వచ్చే ఫలాలు వాళ్ళు అందుకున్నప్పుడు తప్పకుండా ప్రజల నుంచి ఆ రకమైన పోరాటం అనేది, ఆ రకమైన ఉద్యమం అనేది స్వచ్ఛందంగానే వస్తుంది, ఎవరో తీసుకురావాల్సిన అవసరం లేదు.
ఇవాళ చిన్న రాష్ట్రాల కోసం జరుగుతున్న పోరాటం కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా అంశాలన్నీ పక్కన పెడితే దానికి ఏమైనా ఉండవచ్చు కాక వేరే వేరే కారణాలు, కానీ పరిపాలన సౌలభ్యం అనేది కూడా అందులో కీలకమైన అంశం. పెద్దలు జేపీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇట్ ఈస్ నేదర్ పనాసియా నార్ క్యాటాస్ట్రోఫియా. వాస్తవమే, అది పనాసియా కాదు, జిందా తెలిసి మాత్రమే కాకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నప్పుడు, ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యం అనే ఒక అద్భుతమైన అంకం అందులో దాగి ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేది ఈ రోజు 120 కోట్లు అనుకుంటా భారతదేశ జనాభా, లేకపోతే 110, 112, కరెక్ట్ నెంబర్ నాకు తెలియదు, కానీ 100 కోట్ల పైనే ఉన్నాం. 121, ఇవాళ 121 కోట్లు. పోనీ ఇవాళ ఇవ్వలేదు, చిన్న రాష్ట్రాల గురించి ఇవాళ ఆలోచించలేదు, రకరకాల కారణాలు, ఒకరు వద్దన్నారని ఒకరు కావాలన్నారని అవ్వలేదు అనుకుందాం ఒక నిమిషాన్ని. రేపు 150 కోట్లు అవుతుంది, ఎల్లుండి 200 కోట్లు అవుతుంది. అప్పుడైతే ఆలోచించక తప్పదు కదా, ఎలా మనం పరిపాలించాలి. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం, లోకల్ గవర్నమెంట్స్ అంటా ఉన్నాం, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటా ఉన్నాం, ఇంకా అధికారాలను ఎట్లా వికేంద్రీకరించాలి, ఏ రకంగా ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరింత మెరుగుపరచాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు ఆలోచించక తప్పని పరిస్థితి వస్తుంది. అది చిన్న రాష్ట్రాల గురించి ఖచ్చితంగా అధికార వికేంద్రీకరణలో ఒక కీలకమైన అంకమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు. తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో పలు రకాల అంశాలు ఉండొచ్చు కాక, కానీ పరిపాలన సౌలభ్యం అనేది కూడా అందులో ఒక ముఖ్యమైన అంశంగా దయచేసి అందరూ కూడా గుర్తించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సురాజ్యం గురించి ఒక రెండు విషయాలు మాత్రం. సురాజ్యం అనేది, సుపరిపాలన అనేది ప్రధానంగా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు, ముఖ్యంగా పారదర్శకత అనేది, ట్రాన్స్పరెన్సీ అనేది ఉన్నప్పుడు, ముఖ్యంగా అకౌంటబిలిటీ, జవాబుదారితనం, ఈ 3 అంశాలు కనుక మనం ఏ రూపంలో ఉన్న చట్టాలను విస్తృతంగా అమలు చేసే క్రమంలో భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, అదేవిధంగా జవాబుదారితనం, ఈ 3ంటిని కనుక మనం జోడించి వాటికి ఆ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ఒక జవాబుదారితనం వాళ్ళు తీసుకొచ్చినట్టయితే తప్పకుండా సఫలీకృతం అవుతాం. దానిలో భాగంగానే 243G కావచ్చు, 243W కావచ్చు, ఈ 2 కూడా తప్పకుండా ఉపకరిస్తాయనే భావనలో ఉంది. అదేవిధంగా చాలామంది చెప్తా ఉంటారు, అసలు అవినీతి రహిత సమాజం రావాలంటే ఖచ్చితంగా ప్రజలకు అధికారులకు మధ్యన అసలు అనుబంధం అనేది ఉండకూడదు, ఈ గవర్నెన్స్ రావాలి. దానివల్ల ఏంటంటే అధికారితో కాంటాక్ట్ అనేది మినిమైజ్ అయిపోతే ఇంకా లంచం అడిగే అవకాశం, ఆస్కారం ఉండదు కదా అనే భావన చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ సాటి మనిషినే నమ్మలేక, సాటి మనిషినే మనం సంస్కరించలేక, సాటి మనిషినే కనీసంగా మనం మార్చలేకపోతే, మనది మనం మార్చుకోలేకపోతే కూడా మరి మనం అనుకునే సమాజం, మనం అనుకునే స్వరాజ్యం అనేది సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా ఈరోజు జేపీ గారు ఏ ఇనిషియేటివ్ తీసుకొని అయితే ముందుకొచ్చారో తప్పకుండా వారి చొరవకు అభినందిస్తూ చివరిగా ఒక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. చాలా మంచి చట్టాలు ఉన్నాయి, చాలా మంచి రాజకీయ పార్టీలు ఉన్నాయి, మంచిని కోరుకునే రాజకీయ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. కానీ అల్టిమేట్గా మంచి చట్టాల వల్ల మార్పులు ఏమి రావండి. ఆ చట్టాలను మంచి రాజకీయ నాయకులు, మంచిని కోరుకునే రాజకీయ నాయకులు, సమాజ హితాన్ని కోరుకునే ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ఆ చట్టాలను పటిష్టంగా అమలు చేసినప్పుడు, ముఖ్యంగా అప్పుడే మనం కోరుకునే సురాజ్యం వస్తుంది తప్ప ఇంకో రకంగా కాదు. అందుకే అసలు మౌలికమైన ఎలక్టరల్ రిఫార్మ్స్ అనేటివి లేకుండా, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు లేకుండా సురాజ్యం అనేది అంత ఈజీగా సాకారం కాదు. దానిలో భాగంగా చివరికి నాకు తెలిసి ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి మరి జేపీ గారు మాట్లాడతారనుకుంటాను. ఒక్క మాట మాత్రం ఆ విషయంలో చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, డబ్బులు తీసుకుని ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారని ఒకరిద్దరు మాట్లాడారు. ఇవాళ డబ్బులు ప్రజలే తీసుకోవడం లేదండి. నిన్నగాక మనం చూసాం రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం క్విడ్ ప్రో కోలో భాగంగా 45,000 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు. ప్రభుత్వాలే ఇవాళ ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్గా ఎన్నికను వాడుకుంటున్నప్పుడు ప్రజలకు ఏం ఉదాహరణ, ఏమి ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఈ విషయంలో అందరం కూడా ఆలోచించాల్సింది, ముఖ్యంగా కీలకమైన వ్యవస్థలు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, సివిసి కావచ్చు, సిఈసి కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ అన్నింటినీ కూడా మనం ఇండిపెండెంట్ మెషినరీలుగా ఏర్పాటు చేయకపోతే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరిధిలోంచి బయటికి తీసుకొచ్చి, ఆ చట్టంలోంచి బయటికి తీసుకొచ్చి నిష్పక్షపాతమైన వ్యవస్థలుగా, ఇండిపెండెంట్ వ్యవస్థలుగా ఏర్పాటు చేయకపోతే మాత్రం మనం అనుకునే ఈ లక్ష్యాలు ఏవి కూడా సాధించే పరిస్థితి ఉండదు అనేది కూడా ఒకసారి అందరికి కూడా గుర్తు చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జేపీ గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ తారక రామారావు గారు. యూ మే బి ది యంగెస్ట్ హియర్, బట్ యూ హ్యావ్ ద మోస్ట్ మెచ్యూర్ అండ్ బ్యాలెన్స్డ్ వ్యూస్. మస్ట్ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇప్పుడు పెద్దలు పిఎస్ రామ్మోహన్ రావు గారు, తర్వాత చెన్నమనేని రాజేశ్వరరావు గారు. నేను 2-3 విషయాలు క్లుప్తంగా చెప్పి
ఈ అధికార వికేంద్రీకరణ సమస్యలో ఇప్పుడు మనం రాజ్యాంగం చూసుకుంటే రాజ్యాంగంలో అపార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ దెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, బేసిక్గా రాజ్యాంగం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ హాఫ్ ఆఫ్ ఇట్ రిలేట్స్ టు సెంటర్, ద అదర్ హాఫ్ రిలేట్స్ టు స్టేట్స్. మూడో భాగం ఏంటంటే కొన్ని స్పెషల్ ఇష్యూస్ అవన్నీ తీసుకుంటాం. మన అధికార వికేంద్రీకరణ మరి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కనుక పటిష్టంగా రావాలంటే కాన్స్టిట్యూషన్లోనే వీ షుడ్ హ్యావ్ ఏ థర్డ్ పార్ట్. సెవెంత్ షెడ్యూలే కాకుండా స్టేట్స్ పవర్స్ సెంట్రల్ లాగా దేర్ షుడ్ బి ఏ థర్డ్ పార్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రిలేటింగ్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. దానికి మనం ప్రయత్నం చేయాలి. అది రానంత వరకు మీరు మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఈ అధికార వికేంద్రీకరణ పంచాయతీస్కి, జిల్లా పరిషత్స్కి, మరి మున్సిపల్ కార్పొరేషన్స్కి వస్తుందని నమ్ముకుంటే అది మరి మిథ్య అవుతుందని నా అభిప్రాయం. ఇది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది. రెండోది ఏమిటంటే అసలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలామంది ఇక్కడ ప్రేస్ చేశారు, చాలా గొప్ప కాన్స్టిట్యూషన్ అది ఇది అని. నేను ఒప్పుకోను, నేను ఆ వ్యూతో నేను ఏకీభవించను. ఎందుకంటే 18th సెంచరీలో అమెరికన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినప్పుడు మరి మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మన నాయకులు ఎంత గొప్పవాళ్ళు, మరి అమెరికన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా వాళ్ళ అప్పుడు నాయకులు అంతకంటే గొప్పవాళ్ళు చాలామంది. వాళ్ళ పేర్లు చూసుకుంటే వాళ్ళు 15 మంది 16 మంది దాదాపు 8 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళ కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడానికి. మనం 2